ఎలా ఉందమ్మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం పరిపాలన చూసాక ఏమనిపిస్తుంది అసలు? చంద్రబాబు గారు నాయుడు పరిపాలన వెరీ గుడ్ అండి. చాలా బాగుంది. ఆడవాళ్ళు ఇప్పుడు మేము మీటింగ్కి వచ్చామంటే అసలు కారణం ఆయనే కదండి. డిఎస్సి కోచింగ్ పడింది. మహిళలు చాలామంది వెనకబడి ఉన్న వాళ్ళందరూ మొన్న ఎగ్జామ్ రాసాం, మేము రాసామని పాలాభిషేకాలు కూడా చేశారండి. అలాంటి గవర్నమెంట్ ఉంటే మాకు ఆనందంగా ఉందండి. తేడా ఏంటండి? గతంలో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు, ఇప్పుడు ఏడాది సంవత్సర కాలంగా చంద్రబాబు పాలన చూసారు. రెండింటికి తేడా ఏం గమనించారు మీరు? జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నప్పుడు బటన్ నొక్కటమే, ఏసీ రూమ్లో ఉండి బటన్ నొక్కటమే కానండి అభివృద్ధి అయితే ఏమీ లేదు. అమరావతి రాజధాని రావాలంటే టీడీపీ రావాలని అందరూ రాజధాని ప్రజలు మొత్తం కోరుకున్నారు. వాళ్ళు ఎన్నో పూజలు అవన్నీ ఫలించాయండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంది. జగన్ పరిపాలన అంటే ఎవరు లైక్ చేయట్లేదండి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చేసాడు, ప్రజలందరినీ మోసం చేశాడు, ఏ పథకాలు కూడా ఇవ్వట్లేదు ప్రజలకి, ప్రజలంతా చాలా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి అంటున్నారు. నిజమేనది? అది కాదండి, రాంగ్ అండి. ఇప్పుడు రీసెంట్గా చూస్తే మొన్న తల్లికి వందనం వేశారండి. మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15కి బస్సు ప్రయాణం ఒకటి ఉందండి. మళ్ళీ గ్యాస్ కలెక్షన్ అని 3 సంవత్సరానికి 3 సిలిండర్లు అని అవి ఇచ్చారండి. మళ్ళీ రైతు భరోసా ఇప్పుడు డీసెంట్గా వదులుతున్నారండి. ఇంకేం తక్కువ చేశారని మాట్లాడుతున్నారండి జనం. జగన్ పరిపాలన అంతా రాజకీయ ప్రభుత్వం అండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంది సార్. ఆయన పరిపాలన వల్ల ఇప్పుడు మేము మండలం వాళ్ళందరం ఎంఎస్సీ వాళ్ళందరం ఇక్కడికి వచ్చి మీటింగ్లో పాల్గొంటున్నాం. ఆయన ఉన్నప్పుడు ఏదైనా పెట్టారండి? అప్పుడేమీ లేదు కదా. ఆడవాళ్ళు కూడా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఎంఎస్ వాళ్ళందరూ రమ్మన్నారు మొత్తం వచ్చి. రోడ్లు ఎట్లా ఉన్నాయి? మీరు ఇంతకుముందు బయట ఏదైనా మార్కెట్కి వెళ్ళా, లేదంటే ఎక్కడికైనా ఊర్లో వెళ్ళా, బంధువుల ఇంటికి, పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకు వెళ్ళా సార్? రోడ్లు ఎట్లా ఉండేవి అప్పుడు, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? అప్పుడు గుంటలుగా ఉండేయండి. ఇప్పుడు రోడ్లు మాత్రం తారు రోడ్లు, ఎస్సీ రోడ్లు మాత్రం బాగా పోసారండి. మహిళలు రావాలన్నా చేయాలన్నా టీడీపీ ప్రభుత్వమే చాలా బాగుంది అంటున్నారు. ఉద్యోగాలు కూడా రీసెంట్గా వదిలారండి. వెరీ గుడ్ పాలన అండి చంద్రబాబు నాయుడు. ఏదైతే కారు ఉందో జగన్మోహన్ రెడ్డి సొంత కారు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేసి తన ఇంటికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి. వైసీపీ వాళ్ళు దీంతో అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం తాడేపల్లి వరకు కూడా వచ్చిందని అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం తాడేపల్లి వరకు వచ్చినట్లయితే అసలు నిజంగా నేను చెప్పదలుచుకున్న విషయాన్ని ఏంటంటే, రెడ్ బుక్ రాజ్యాంగం నడిచిందా, పులివెందల రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందో జగన్ రెడ్డిని తెలుసుకోమని. ముఖ్యంగా మీరు 5 ఏళ్ల పరిపాలనలో మీరు ఎన్నో దారుణాలు, హింసలు, సుధాకర్ గారిని చంపటం కానీ, కాండ్రు శ్యాముకి యూరిన్ పోసి స్టూడెంట్ని కొట్టడం కానీ, అదేవిధంగా డోరు డెలివరీ చేసినటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి నువ్వు అందలాన్ని ఎక్కించినటువంటి విధి విధానం కానీ, ఇంకా నీకుండి చెప్పుకుంటూ పోవాలంటే అమానుషాలకి అడ్డానే జగన్మోహన్ రెడ్డి. ఒక మాటలో చెప్పాలంటే అమానుషాలకి అడ్డా ఏంటి, అవినీతికి అడ్డా, అక్రమాలకి నిలువు అడ్డా. ఒక్క ముక్కలో చెప్పాలంటే దానికి నిదర్శనం పారదర్శకత ఒక జగన్మోహన్ రెడ్డి. ఇంకొక విషయం చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా కూడా ఇంకొకటి, ఎర్ర బుక్కు రెడ్ బుక్కే పనిచేస్తున్నట్లయితే జగన్ రెడ్డి గారు ఏ విధంగా పనిచేసింది? నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉంటే గేటుకి తాడు కట్టింది రెడ్ బుక్ వల్ల, మీ బుక్ వల్ల. ఇప్పుడు సంవత్సరం అవుతుంది మా గవర్నమెంట్ వచ్చి, యాజ్ ఎ రూల్ యాజ్ ఫర్ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్న విధంగా భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే చెప్పారో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం నీకు ముందుగా నోటీసులు ఇచ్చి, ఆ నోటీసు మీరు తీసుకున్న తర్వాతే ఫర్దర్గా యాక్షన్ పోలీసులు తీసుకుంటున్నారు. కానీ జగన్ రెడ్డి పరిపాలనలో నో నోటీస్, నో ఇంటిమేషన్, ఓన్లీ అరెస్ట్. ఇకనైనా కానీ ఒకటి చెప్తున్నాను, రెడ్ బుక్ పనిచేస్తుందనే మాటని కట్టిపెట్టి నువ్వు ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏమి చేసావో తెలుసుకొని ముందు ఇంకొకసారి రెడ్ బుక్కే పనిచేస్తుంది అనుకుంటే నిజంగా మా రాబోయే యువతరం నాయకుడు మా నారా లోకేష్ గారు రెడ్ బుక్కే పనిచేసినట్టయితే మీ 18 మంది మాజీ మంత్రులు సువళ్ళు లెక్క పెట్టుకుంటా ఎక్కడో జైల్లో ఉండాల్సిన వాళ్ళు, అందరికంటే ముందు నువ్వు జైల్లో ఉండాల్సిన వాడివి. నువ్వు ఇక్కడే ఉన్నావంటే సంవత్సరం మట్టుకో నేను ఏమనలేదంటే, రెడ్ బుక్ పనిచేస్తుందో భారత రాజ్యాంగం పనిచేస్తుందో ముందు రాజ్యాంగ స్మృతిని చదువుకో జగన్ రెడ్డి. రాజ్యాంగాన్ని తీసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా రాజ్యాంగాన్ని రాశారో ముందు రాజ్యాంగం చదివితే
నీకు తెలిసిద్ది రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ ఎన్ని అమెండ్మెంట్స్ ఉంటాయి, ఎన్ని రాజ్యాంగంలో ఎన్ని సెక్షన్లు ఉంటాయి, ఏ సెక్షన్కి ఏ స్మృతి ఏంటో అనేది తెలుసుకుంటే నీకు తెలిసిద్ది. ఇది తెలియదు నీకు. రెడ్ బుక్, లోకేష్, చంద్రబాబు నాయుడు ఈ మూడే తెలుసు. ఈ మూడు కట్టిపెట్టి నువ్వు ఫస్ట్ రాజ్యాంగం చదువుకొని నెక్స్ట్ 2029కి ఎలక్షన్లు సిద్ధమయ్యి ముందు ఆ 11 సీట్లు కాపాడుకొని తర్వాత నువ్వు ఎర్ర బుక్ గురించి ఆలోచించు. జగన్ రెడ్డి వంట టాటా బై బై జగన్ రెడ్డి బాయ్. సార్, ఏదైతే జగన్మోహన్ రెడ్డి కారు ఢీకొని ఒక వ్యక్తి మరణించాడో ఆ వ్యక్తి వీడియో ఏదైతే వచ్చిందో ఆ వీడియో ఫేక్, అది ఒరిజినల్ వీడియో కాదు, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అనేసి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఒక కామన్ మ్యాన్గా మీరేమనుకున్నారు ఆ వీడియో కోసం కావచ్చు అది చూసిన తర్వాత? ఇది చాలా బాధాకరం. అది నిజంగా ఒక మనిషి టైర్ కింద పడి చచ్చిపోయి అంత దూరం తోసుకుంటూ వెళ్ళిపోయి పడిన విషయం కూడా తెలియకుండా కనీసం అంత స్పృహ లేకుండా చేయటం అది చాలా దారుణమైన విషయం. అది మనిషి చనిపోతే అది మనిషి చనిపోలేదు, అది క్రియేట్ చేశారంటాం, అది మరీ దారుణం. కళ్ళ ముందు కనబడుతుంది అది మనిషి పడి ఎంత దూరం తీసుకెళ్ళిందో, మనిషి తలకాయ మీద కూడా అలా ఎక్కి ఆగింది. అది చాలా దారుణమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. అంటే ఎలా చూస్తారు ఆ కారులో? మరి అది జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి బయటికి రాకపోవడం, కారు దిక్కపోవడం, ఏంటి ఆయనకి తెలియదు అంటారా లేకపోతే ఏంటి? మనిషి కనీసం టైర్ కింద పడిన విషయం కూడా కారులో ఉన్నాడు తెలియలేదంటే ఈ రోజుల్లో నమ్మే పరిస్థితి ఎవరికి లేదు. ఇప్పుడు కనీసం తగిలిందంటే ఏదో నేను చూసుకోలేదంటే అని బాగుంటుంది, కానీ టైర్ కింద పడి అంత దూరం డేక్కుంటూ వెళ్ళి మనిషి మీద ఎక్కినంత పరిస్థితి కూడా తెలియదు, స్పృహ లేకుండా ఉన్నారంటే అది నమ్మదగ్గ విషయం కాదు. మరోపక్క ఒకవేళ కారు వల్ల చనిపోతే డ్రైవర్ పైన కేసు నమోదు చేయాలి, కానీ కారులో ఉన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదంటే రిమైనింగ్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల పైన కేసు ఎట్లా పెడతారని చెప్పి అయితే మరొక వాదన వినిపిస్తుంది. మామూలు సామాన్యుడు అనుకోండి, ఆయన అన్నట్టుగానే డ్రైవర్ మీద కేసు పెడతారు. ఒక రాజకీయ నాయకుడు అయ్యుండి, ఒక మాజీ సీఎం గారు అయ్యుండి బాధ్యతారహితంగా ఉన్నప్పుడు పెట్టకుండా ఎలా ఉంటారండి? ఒక సామాన్యుడికి అయితే వాళ్ళు చెప్పినట్టు చెందిద్ది. ఈయన ఒక మాజీ సీఎం గారు అయ్యుండి ఆ పరిస్థితిలో ఉంటే ఒక మనిషి చనిపోయిన ప్రాణానికి కూడా విలువ లేకుండా ఎంత మటుకు జనాదరణ కోసమే చూసే పరిస్థితిలో ఉంటే అది కరెక్ట్ కాదు కదా. అది అరెస్ట్ చేయాల్సిందే, ఎవరైనా అరెస్ట్ చేయాల్సిందే. కరెక్ట్ అంటారా? ఆయనకి నోటీస్ ఇవ్వడం కావచ్చు, ఆయన కార్ని కూడా తన సొంత కార్ని కూడా సీజ్ చేసిన పరిస్థితి కరెక్టేనండి. మనిషి ప్రాణం కన్నా ఆయనకి నోటీసును అరెస్ట్ వారెంట్ ఇవ్వడం అది పెద్ద చిన్న విషయం కాదు, అది కరెక్టే ఆయనకి ఇవ్వటం. అంటే జగన్మోహన్ రెడ్డిని బయటకు వస్తే పెద్ద ఆదరణ వస్తుంది, చంద్రబాబు పైన వ్యతిరేకత అంతా బయటపడిపోతుందన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డిని బయటకు రాకుండా ఈ విధంగా ఆటంకాలు సృష్టిస్తున్నారని చెప్పి అయితే వాళ్ళు అంటున్నారు. మనిషి కారు కింద పడి చనిపోతే అది కంటి ముందు ప్రజలంతా చూస్తూ ఉంటుంటే దీన్ని ఆయనకి రాజకీయ స్వలాభం కోసం మాట్లాడుకోవడం అది కరెక్ట్ కాదు. అది కంటి ముందు ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. అది వాస్తవం అవాస్తవం అనేది ప్రజలు ఆ మాత్రం గమనించలేని పరిస్థితులు ఏమి లేరండి, అందరూ చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నాడు ఈ ఘటనను ఉద్దేశించి, అసలు నాకు కనీసం భద్రత ఇచ్చుంటే, రోప్ పార్టీ కానీ పోలీసులు కానీ భద్రత ఇచ్చుంటే ఈ విధంగా జరిగేదా అని చెప్పి అయితే ఆయన మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం మీద ఆ రకంగా చేయటం కరెక్ట్ కాదు. ఆయన కనీసం బాధ్యతారహితంగా ఆయన ఉండాలి కదా. సెక్యూరిటీ అనేది తర్వాత విషయం. అది నీ కారుకు తగిలి నీ కారు కింద పడినప్పుడు నీ బాధ్యత ప్రకారం నువ్వేం చేసావు? కనీసం కిందకి దిగన్నా వచ్చి ఏంటని పరామర్శ కూడా లేకుండా మనిషిని కింద పడిన సంగతి కూడా నువ్వు చూసుకోకుండా వెళ్ళిపోయావు అంటే అది ఎంత దారుణమైన విషయం అది.